హలో మేడం. హలో కిట్టు. సో మనకి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 14,000 జీతానికి పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. నా భర్తకి నెలకు 70,000 జీతం. నాకు నయం చేయలేని వ్యాధి ఉంది. కొన్ని కారణాల వల్ల మేము గత 2 సంవత్సరాలుగా విడిపోయి ఉంటున్నాం. భర్త నుంచి మెయింటెనెన్స్ రాలేదు. మెయింటెనెన్స్ కేసు వేయాలనుకుంటున్నాను. అయితే నా వ్యాధి ఉద్యోగరీత్యా నేను మెయింటెనెన్స్కి అర్హురాలిని కాననుకుంటున్నాను. ఇది నిజమేనా అని అడుగుతున్నారు. సో దానికి మీరేమిచ్చే సమాధానం ఏం చెప్తారు? యాక్చువల్లీ కంప్లీట్లీ ఎలిజిబుల్ అంటే ఆమె 100% మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆమె అర్హురాలే. ఎందుకు అంటే ఒకవేళ ఏదైనా వల్నరబుల్ డిజీజ్ ఉందంటే చాలా పెద్ద పెద్ద వ్యాధులు కనుక ఉంటే అది జస్ట్ ఒక గ్రౌండ్ అవుతుంది డివోర్స్కి. కానీ అంటే ఇప్పుడు సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏం చెప్తున్నారంటే ఎవరికైనా వల్నరబుల్ డిజీజ్ ఉంది అంటే అది లైఫ్లో తగ్గే ఛాన్సెస్ లేవు అన్నప్పుడు ఆ సెక్షన్ 13 కింద డివోర్స్ అనేది ఒక గ్రౌండ్ కింద వేసుకోవచ్చు. బట్ ఎక్కడ కూడా మెయింటెనెన్స్ ఇవ్వద్దని చెప్పేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏం చెప్పలేదు. నాకు తెలిసి ఇఫ్ ఐ గెస్ ఇట్ రైట్ హిందూ అయి ఉండాలి. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒకలాగా ఉంటుంది, క్రిస్టియన్ యాక్ట్ వేరే ఉంటుంది, ముస్లిం యాక్ట్ వేరే ఉంటుంది. సో ఇఫ్ షీ ఈజ్ హిందూ, ఒకవేళ హిందూ అయింటే మాత్రం హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం మెయింటెనెన్స్ 100% క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సెక్షన్ 125 సిఆర్పిసి కింద కూడా తను మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ క్లాజ్ లేదు ఆ సెక్షన్లో, ఎక్కడ కూడా ఒకవేళ డిజీజ్ ఉంది మెయింటెనెన్స్ ఇవ్వడానికి వీలు లేదని అనుకోలేదు. సో 100% మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇంకొక వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది. అంటే నాకు నా 3 ఏళ్ల కొడుక్కి మెయింటెనెన్స్ కోరుతూ నా భర్తపై కేసు వేశాను. అతను నా మీద అనుమానం చాలా ఎక్కువ. కాన్పుకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకొని వెళ్ళలేదు. కొడుకు కూడా నాకు పుట్టలేదు, నేను మెయింటెనెన్స్ కట్టను అని వాదిస్తున్నాడు. నా కొడుకు అతడికే పుట్టాడని రుజువు చేసుకోవాలని అంటున్నారు. నాకేంటి పరిష్కారం ఏమైనా చెప్పగలరా అని కర్నూలు నుంచి ఒక మెసేజ్ పెట్టారు మనకి. సింపుల్గా వెళ్ళి మెయింటెనెన్స్ కేసు కోర్టులో వేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఫర్ నౌ ఇప్పటికైతే ఆమెకి ఇమీడియట్గా రిలీఫ్ కావాలి అంటే, ఎందుకంటే బేబీ ఉంది, తనకుంది, తన మెయింటెనెన్స్ కష్టం కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి కోర్టులో ఒక మెయింటెనెన్స్ కేసు వేస్తే, ఇప్పుడు అతను ఏదో నోట్తో అంటాడు నా బేబీ కాదు ఇది కాదని చెప్తాడు, బట్ చెప్పినంత మాత్రాన అయిపోదు కదా. ఒకవేళ ఏమైనా లీగల్గా ప్రొసీడ్ కావాలనుకుంటే మాత్రం వెళ్ళి కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేస్తే ఏంటంటే, మెయింటెనెన్స్ కేసులో ఈ బేబీ అనే ఆస్పెక్ట్ అసలు రాదు. ఓకేనా? లేదు బట్ ఒకవేళ అది ప్రాబ్లం అనుకుంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవచ్చు. ఆ డిఎన్ఏకి ఒక పిటిషన్ వేసేసి ఆ పిటిషన్ అని వేసుకుంటే ఆ పిటిషన్ బట్టి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ బేబీ ఎవరిదని తెలిసిపోతుంది. బట్ అది లేటర్ ఆన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వెళ్ళి కోర్టుకి వెళ్ళి మెయింటెనెన్స్ కేసు అనేది వేసుకోవచ్చు. ఆ మెయింటెనెన్స్ కేసులో ఇమ్మీడియట్గా ఇంటరీమ్ రిలీఫ్ వస్తే, అంటే ఒకవేళ వేసుకొని ఇంటరీమ్ రిలీఫ్ కనుక వస్తే ఆమెకి వాళ్ళ బాబుకి ఇమ్మీడియట్గా అట్లీస్ట్ మెయింటెనెన్స్ అని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఒకవేళ మెయింటెనెన్స్ కేసెస్ కనుక వేస్తే టెంపరీగా అంటే ఇంటరీమ్ రిలీఫ్ ఏదైతే ఇస్తారో అది మినిమం 3 to 6 months లోపల వైండ్ అప్ చేయాలంటే 3 to 6 months లోపల అట్లీస్ట్ కంప్లీట్ అవ్వాలంటే మెయిన్ మెయింటెనెన్స్ కేసు నడుస్తూ ఉన్నా ఈ మీన్ వైల్ టెంపరీగా ఏదైతే మెయింటెనెన్స్ ఇస్తారో ఆ టెంపరీ అనేది 3 to 6 months కంప్లీట్ చేసి ఆ 6 months గ్యాప్ లోపల మెయింటెనెన్స్ అది ఇవ్వాలని చెప్పి స్ట్రిక్ట్గా సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది బేస్ చేసుకొని ఆమె వెళ్ళి మెయింటెనెన్స్ కేసు తీసుకుంటే అట్లీస్ట్ ఆమెకి ఈ ఫినాన్షియల్గా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే మాత్రం డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళొచ్చు.